గుడ్ మార్నింగ్ మేడం. నేనైతే మాత్రము ఎడ్యుకేషన్ లో జీరో గురుజీ. నా లైఫ్ లో మాత్రం నాకు ఓదెచ్చిన కాడి నుంచి కష్టాలు తప్ప నుంచి సుఖాలు లేదు. మ్యారేజ్ అవ్వక ముందుకు కష్టాలే, మ్యారేజ్ అయిన తర్వాత కష్టాలే. నేను నా పిల్లలకు ఆ కష్టాలు ఉండకూడదని నేను కష్టపడి వాళ్ళని చదివిస్తా ఉన్నాను. నాకంటూ ఆశలు ఏమి పెట్టుకోలేదు గురుజీ. ఈ షేప్ షాప్ లోకి జాయిన్ అయిన తర్వాత నా కళలు కూడా నెరవేర్చుకోవచ్చు, నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఉందని మాత్రం అనిపించింది గురుజీ. అలాంటి నాలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల కోసమే ఆలోచిస్తారు. నేను బెంగళూరు టీం గురుజీ, నేను మాణిక్యం సార్ గురుజీ టీము. నేను ఆటో తోలుతా గురుజీ. అక్కడ టైలర్ షాప్ చేసిన 5 ఏళ్ళు, మళ్ళీ ఆటో 2 ఏళ్ళ నుంచి తోలుతున్నాను. మళ్ళీ చిన్నపిల్లలను చూసుకుంటే కాదు, ప్రతి ఒక్క వర్క్ చేసినా కానీ 17 ఏళ్ళ నుంచి ప్రతి వర్క్ లో నాకు శ్రమ తప్ప నుంచి నాకు ఎంజాయ్ అంటే లేదు, డబ్బులు అంటే మిగిలింది లేదు. దీంట్లో మనం ఏమంటే మనం కష్టాలు ఉంటాం కాదు, మన కష్టాలు తీర్చుకుని ఒకరి కష్టాలు తీర్చుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాము. గ్రేట్ గా చెప్పొచ్చు. కొంతమంది పేరెంట్స్ ఉంటుంది గురించి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకుంటాము. మా కళలనే మేము చంపేసుకుంటున్నాం గురించి. ఈ షేప్ షాప్ నుంచి తల్లిదండ్రుల ఆశలు అనేది మాత్రం కంపల్సరీ పిల్లల కోసం చేసినా కూడా మా ఆశలు మా కోరికలు కూడా తీర్చి జై హో షేప్ షాప్.